హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 14, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ప్రశ్న వచ్చేసి, ఇటీవల మరణించిన వార్తలు నిలిచిన వ్యక్తి పైన అడగడం జరిగింది. ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార గ్రహీత తను. నవంబర్ 6, 2025 రోజున తుది శ్వాస విడిచారు. సో ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నను మరొకసారి చూడండి. జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం DNA నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఇటీవల మరణించారు. నవంబర్ 6, 2025 రోజున తుది శ్వాస విడిచారు. తన పేరేంటి, తను ఏ దేశానికి చెందినవారు? తన పేరు వచ్చేసి జేమ్స్ డి వాట్సన్. జేమ్స్ వాట్సన్ అని గుర్తుపెట్టుకోండి. వాట్సన్, జేమ్స్ వాట్సన్. తన యొక్క ప్రత్యేకత ఏంటి? జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థమైన DNA నిర్మాణాన్ని కనుగొన్నాడు. అందుకే తనని DNA పితామహుడు అంటాము. 1962 ఇయర్లో, 1962 సంవత్సరంలో తను జేమ్స్ వాట్సన్ ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాన్ని గెలుపొందడం జరిగింది. ఏ రంగంలో అంటే వైద్య రంగం, మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ రంగంలో నోబెల్ పురస్కార గ్రహీత. 1962 ఇయర్లో ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం, నోబెల్ పురస్కార గ్రహీత. 1962 ఇయర్లో జేమ్స్ వాట్సన్, క్రిక్ విల్కిన్స్, ఈ ముగ్గురికి కూడా నోబెల్ పురస్కారము వైద్య రంగంలో వరించింది. సో ఇక్కడ మనకు వార్తలు నిలిచిన వ్యక్తి జేమ్స్ వాట్సన్, గుర్తుంచుకోండి. మరి తను ఏ దేశానికి చెందిన వ్యక్తి అని అడిగితే అమెరికా అగ్రదేశమైన అమెరికా దేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త. ఓకేనా. రీసెంట్గా నవంబర్ 6 రోజున వృద్ధాప్య, అనారోగ్య సమస్యల కారణంగా తుది శ్వాస విడిచారు. అలా వార్తలు నిలిచిన ఒక వ్యక్తిగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే మీకు ఇదంతా చూపించాను. తన ఫోటో కానివ్వండి అండ్ స్క్రిప్ట్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొకసారి చూడండి. జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం DNA నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ సైంటిస్ట్, ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార గ్రహీత అయిన జేమ్స్ డి వాట్సన్ నవంబర్ 6వ తేదీ 2025 రోజున తుది శ్వాస విడిచారు. న్యూయార్క్లోని తన ఇంట్లో, తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. DNA వంశపారంపర్య సమాచారాన్ని తరాల మధ్య బదిలీ చేయడానికి అనుమతించే పరమాణు నిర్మాణాన్ని వెల్లడించింది తన పరిశోధన. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడుగుతారు. నేను ఏదైతే ఇక్కడ ప్రశ్నగా ఇచ్చానో ఈ ప్రశ్న పైన ఫోకస్ చేయండి. మీకు ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ టాపిక్కి సంబంధించిన కంప్లీట్ స్క్రిప్ట్ అనేది మీకు చూపిస్తున్నాను బోర్డు పైన. క్లాస్ విన్న తర్వాత మీరు మన యాప్లో GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో డైలీ CA అనే ఒక కోర్సు ఉంటుంది. డైలీ CA అనే కోర్సు ఉంటుంది. మీకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి యూట్యూబ్ వీడియోని అందిస్తున్నాను కదా, కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తున్నాను కదా. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కంటెంట్ కంప్లీట్గా మీకు స్క్రిప్ట్ రూపంలో, PDF రూపంలో డౌన్లోడ్ ఆప్షన్తో అందుబాటులో ఉంటుంది. అదే కోర్సులో, డైలీ CA కోర్సులో మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్లను డే వైజ్గా, డేట్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాను. చూడండి. ఓకేనా, సరిపోతుంది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ ఎకానమీకి సంబంధించి, అర్థశాస్త్రానికి సంబంధించి. మీకు ప్రతిసారి చెప్తున్నాను, అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకుంటే అద్భుతం. అర్థశాస్త్రంలో మనం చూస్తున్న గణాంకాలు ఏవైతే ఉంటాయో తరచూ మారుతూ ఉంటాయి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వాలటైల్. దట్ మీన్స్ ఆల్వేస్ చేంజెస్. అర్థశాస్త్రంలో మనం చూస్తున్న గణాంకాలు ప్రతిసారి మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాలని మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇక కాన్సెప్ట్ అంటారా, కాన్సెప్ట్ ఒక్కసారి నేర్చుకుంటే లైఫ్లో మర్చిపోము. ఓకేనా. ఇక్కడ భారతదేశం యొక్క వృద్ధి రేటు పైన ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ అంచనా అనేది న్యూస్లో వచ్చింది. ఇక్కడ G20
గ్రూప్ ఆఫ్ 20 ఇటీవల G20 గ్రూప్లో ఏ దేశాలు ఉంటాయి, ఏ యూనియన్స్ ఉంటాయి, 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ప్లస్ ఆఫ్రికన్ యూనియన్ అని చెప్పేసి 1999 ఇయర్లో G20 అనేది ఏర్పాటైందని చెప్పేసి G20 శిఖరాగ్ర సదస్సు నవంబర్ 22, 23 రోజున సౌత్ ఆఫ్రికా అధ్యక్షతన సౌత్ ఆఫ్రికాలోని జోహాన్నెస్బర్గ్ వేదికగా జరగబోతోందని, ఆ సమావేశాలని బహిష్కరిస్తూ అమెరికా వార్తల్లోకి వచ్చింది. ఇదంతా మనం డిస్కస్ చేశాము. సో ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే ఆ టాపిక్ని రీసెంట్గా మనం డిస్కస్ చేసిన టాపిక్తో కూడా లింక్ చేయగలగాలి. కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకోవాలి, ఎక్కువగా గుర్తుంటుంది. ఇక్కడ G20 దేశాల్లో ఒక దేశము భారత్ G20లో మెంబర్ కంట్రీ. అందుకే కదా మనం 2023 సంవత్సరం సెప్టెంబర్లో G20 కూటమికి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించాము, G20 శిఖరాగ్ర సదస్సుకి ఆతిథ్యం ఇచ్చాము. మరి G20 గ్రూప్లోని అందరిలోకెల్లా భారతదేశమే ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్ని నమోదు చేస్తుందంట. అద్భుతమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తున్న దేశం మనది అని చెప్పేసి మూడీస్ రేటింగ్ ఏజెన్సీ తాజాగా అంచనాలను విడుదల చేసింది. ఇక్కడ రీసెంట్గా మూడీస్ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలోనే ఆ గణాంకాలను పొందుపరిచారు. గ్లోబల్ మ్యాక్రో 2026 గ్రోత్ విల్ బీ స్టడీ బట్ సబ్డ్యూడ్ ఇన్ 2026 నివేదిక పేరు. ఏదైనా ఒక నివేదిక గురించి చూస్తున్నప్పుడు ఆ నివేదిక పేరుని ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. దానిపైనే ఎగ్జామినేషన్లో ఆ నివేదిక పేరు ఏంటని అడుగుతారు. సో మూడీస్ సంస్థ రీసెంట్గా విడుదల చేసిన ఈ నివేదికలో భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తుంది అంటే ప్రస్తుత సంవత్సరం 2025 సంవత్సరం, ప్రస్తుతం మనం ఉన్న సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7% ఉంటుందంట. 7%. వృద్ధి రేటును ఎలా చూస్తాం మనం? జీడిపిలో చూస్తాము. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము. ఇక్కడ 2025 ఇయర్లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 7%గా అంచనా వేసింది మూడీస్ సంస్థ. ఇక నెక్స్ట్ ఇయర్ 2026లో ఆ వృద్ధి రేటు కాస్త 6.4%కి చేరుతుందంట. ఆ తర్వాత 2027లో 6.5%గా ఉంటుందంట. ఈ విధమైన గ్రోత్ రేట్ అనేది G20 కంట్రీస్లో ఏ కంట్రీకి కూడా పాసిబుల్ అవ్వదు. భారతదేశమే వృద్ధి రేట్లో టాప్లో ఉంటుందని చెప్తున్నారు. మూడీస్ విడుదల చేసిన తాజా గ్లోబల్ అవుట్లుక్ ప్రకారము భారత్ G20 దేశాలు అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని కొనసాగించబోతోందని చెప్తున్నారు. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దృఢమైన దేశీయ డిమాండ్, మార్కెట్లో స్థిరత్వము, స్థిరమైన ద్రవ్య విధానము మానిటరీ పాలసీ మరియు స్థిరంగా నిలువుతున్న ఎగుమతులు కారణాలుగా చెప్పొచ్చు అంట. అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నా కూడా భారతదేశం పైన వాటి ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాయి. ఓకేనా? సరిపోతుంది. రైట్. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేట్ రంగ పునరుద్ధరణ మరియు బలమైన సేవా రంగం కూడా వృద్ధికి తోడ్పడతాయని నివేదిక చెప్పింది. సో మూడీస్ సంస్థ అమెరికాకు చెందిన ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ G20. ఓకేనా? సో G20కి సంబంధించి G20 మెంబర్ కంట్రీస్ని గుర్తుపెట్టుకోండి. G20 మెంబర్స్ కంట్రీస్ని గుర్తుపెట్టుకోవాలంటే ఎలా? G7 గుర్తుంచుకోండి +1 కంట్రీ, G8 +12. ఓకేనా? రైట్. ఇక రీసెంట్గా కొన్ని అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలు కానివ్వండి, భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఎలా అంచనా వేస్తున్నాయి ఆ గణాంకాలు గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్లో ఎందుకు చూస్తాము జీడిపి వృద్ధి రేటుని అంటే కంపారిటివ్ స్టడీ చేస్తాం కాబట్టి. సో ప్రపంచ బ్యాంక్, చాలా అంతర్జాతీయ సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి రేటుని రీసెంట్గా సవరించినాయి, పెంచి చూపిస్తున్నాయి. ఎందుకంటే భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది కాబట్టి. వరల్డ్ బ్యాంక్, వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ బ్యాంక్ భారతదేశం యొక్క వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.5% ఉంటుందని చెప్తున్నారు. IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏ విధంగా ఉంటుందని చెప్తున్నారు? ఈ కాలానికి గాను 6.6%గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు, రెగ్యులేటరీ బ్యాంక్ RBI 6.8% ఉంటుందని చెప్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో. OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ, ప్యారిస్ కేంద్రంగా పనిచేసే సంస్థ, వీరు 6.7% ఉంటుందని చెప్తున్నారు. ఇక
ఫిచ్ రేటింగ్స్ 6.9% ఉంటుందని అంచనా వేస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి భారతదేశం యొక్క వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.3% ఉండబోతోంది అని అంచనా వేశారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క నంబర్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఇందులో ఏమన్నా మార్పులు వచ్చినాయి అనుకోండి, సవరణ జరిగిందనుకోండి, ఎక్కువ తక్కువలు వచ్చినాయి అనుకోండి, మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను చెప్తాను. ప్రతిరోజు చూడండి, అప్డేట్స్ అనేవి ఫాలో అవ్వండి. ఓకేనా? ఇక మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. ఒక సూపర్లేటివ్ టాపిక్, అందులోనూ రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, రక్షణ రంగానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రతిరోజు మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూస్తే 1 లేదా 2 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్కి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి చూస్తాము. సో ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, BSF అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది? రక్షణ శాఖ. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి కన్సర్న్ మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో BSF మొట్టమొదటిసారి, తొలిసారి ఆల్ విమెన్ డ్రోన్ స్క్వాడ్రన్ని ప్రారంభించిందంట. ఎక్కడ? మధ్యప్రదేశ్లో. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దేశంలోనే తొలిసారి ఆల్ విమెన్ అంటే అందరూ మహిళలచే కూడిన డ్రోన్ స్క్వాడ్రన్ని ప్రారంభించిందంట. సో డ్రోన్ బలగాన్ని లేదా దళాన్ని ప్రారంభించింది BSF. ఎక్కడ? మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. ఎనఫ్. సూపర్లేటివ్ టాపిక్స్ పైన పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే సింగిల్ లైన్లో అడుగుతున్నారు. ఇక డ్రోన్ స్క్వాడ్రన్. సో ప్రస్తుతం రక్షణ రంగంలో డ్రోన్ల యొక్క ఆవశ్యకత పెరిగింది. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్. రక్షణపరమైన అవసరాల్లో భాగంగా డ్రోన్ స్క్వాడ్రన్ అనేది మనకు ఇంపార్టెన్స్గా ఉంటుంది. అందులో మొట్టమొదటిసారి ఆల్ విమెన్ డ్రోన్ స్క్వాడ్రన్ గ్వాలియర్లో, మధ్యప్రదేశ్లో. మరి ఆ విమెన్ స్క్వాడ్రన్కి, ఆ డ్రోన్ స్క్వాడ్రన్కి ఏ పేరు పెట్టారు అంటే దుర్గా అమ్మవారు, దుర్గమ్మ పేరుని పెట్టడం జరిగింది. ఓకేనా? సరిపోతుంది. ఇటీవల కాలంలో రక్షణ రంగంలో ఎవరైతే మహిళలు మొట్టమొదటి లేదా సూపర్లేటివ్స్గా న్యూస్లో ఉన్నారో వాళ్ళందరి గురించి చూడండి. సో 2025 నవంబర్లో సరిహద్దు భద్రతా దళం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దేశంలోనే మొట్టమొదటి మహిళలతో మాత్రమే కూడిన, అంటే మహిళలు మాత్రమే ఉండే డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్, డ్రోన్ స్క్వాడ్రన్ని ఏర్పాటు చేసింది. ఆ యూనిట్కి పేరేంటి అంటే దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్. ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్న BSF అకాడమీ, స్కూల్ ఆఫ్ డ్రోన్ వార్ఫేర్ వద్ద ఈ ప్రత్యేక యూనిట్ కార్యకలాపాలు ప్రారంభమైనాయి అంట. దేవి దుర్గా అమ్మవారు, దుర్గా పేరు మీదుగా ఈ యూనిట్కి పేరు పెట్టడం ద్వారా శక్తి, శౌర్యం, క్రమశిక్షణ, ధైర్యం వంటి లక్షణాలను ప్రతిబింబించేలా BSF సంకేతం ఇచ్చింది. ఓకేనా? సరిహద్దు పర్యవేక్షణ అంటే ముఖ్యంగా మన భారతదేశము అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది వివిధ దేశాలతో. ఆ సరిహద్దు వద్ద పర్యవేక్షణ, చొరబాట్ల గుర్తింపు, స్మగ్లింగ్ నియంత్రణ, హై రిస్క్ ఆపరేషన్లో ఆధునిక డ్రోన్ల వినియోగము ఈ యూనిట్ యొక్క ప్రధాన బాధ్యతనంట. ఓకేనా? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్థాపన 1 డిసెంబర్ 1965. ప్రపంచంలోని అతిపెద్ద సరిహద్దు రక్షణ బలగాల్లో ఒకటి. ఓకేనా? సరిపోతుంది. సో BSF నినాదం వచ్చేసి డ్యూటీ అంటూ డెత్, ధర్మం కోసం ప్రాణం వరకు. ఓకేనా? మీకు ఏదైనా ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, వార్తల్లో చాలా అంశాలు కనబడుతూ ఉంటాయి. వార్తాపత్రికల్లో లేదా న్యూస్ పేపర్లో న్యూస్ని మాత్రమే మనం చూస్తాం, కానీ మనకు కావాల్సింది కరెంట్ అఫైర్స్. న్యూస్కి కరెంట్ అఫైర్స్కి డిఫరెన్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్ అంటే కన్సల్ట్ సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ జీకే పాయింట్స్ని చూడాలి. ఈ విధమైన స్ట్రాటజీతో కనుక మనం ప్రిపరేషన్ కొనసాగించామనుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది ఫ్యాక్ట్. మీరు చూడండి, జస్ట్ BSF అని చెప్పేసి అంతటితోనే ఆపొచ్చు, వార్తలో నిలిచిన అంశంతో ఆపొచ్చు, కానీ BSF సంబంధించి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, ఇటువంటివన్నీ కూడా మీకు ఇస్తున్నాను. ఓకేనా? రైట్. BSF అనేది ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ సరిహద్దులో రక్షణ కవచంలో ఉంది. అదే ఇండియా చైనా ఇండో సైనో బార్డర్లో అయితే ITBP సైనికులు ఉంటారు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్, ఈశాన్య రాష్ట్రాలు అస్సాం రైఫిల్స్, ఇటువంటి చూడండి. ఇక న్యూమా ఎయిర్ బేస్ ఇటీవల పూర్తి ఆపరేషనల్గా న్యూస్లోకి వచ్చింది. రక్షణ రంగ సేవల కోసం రక్షణ రంగంలో మనం త్రివిధ దళాలను చూస్తాము, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. మరి ఎవరికి సంబంధించిందంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించి, భారత వాయుసేనకి సంబంధించి
రీసెంట్గా పూర్తి ఆపరేషనల్గా వార్తలు నిలిచిన న్యోమా ఎయిర్ బేస్ ఎక్కడ ఉంది? లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో, లేలో చాలా ఎత్తైన ప్రాంతంలో ఇది ఉంది. 13,000 అడుగులు ఆ పైన. ఓకేనా? సో న్యోమా ఎయిర్ బేస్ లడఖ్లో భారత వాయుసేనకు కొత్త వ్యూహాత్మక శక్తి అనేది న్యూస్లో ఉంది. రక్షణ రంగానికి సంబంధించి భారత వాయుసేన లడఖ్ తూర్పు ప్రాంతంలోని న్యోమా ఎయిర్ బేస్ను పూర్తిగా ఆపరేషనల్గా ప్రకటించింది. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ స్వయంగా C-130J విమానంలో తొలి ల్యాండింగ్ నిర్వహించారు అక్కడ ఆ ఎయిర్ బేస్ అంటేనే అక్కడ ల్యాండింగ్, టేక్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే రక్షణ రంగానికి సంబంధించి సేవలు అందించేది ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఆపరేషనల్ వైమానిక స్థావరాల్లో ఒకటి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎత్తులో ఉన్న ఆపరేషనల్ ఎయిర్ బేసెస్ ఉంటాయి కదా వివిధ దేశాలకు సంబంధించి, అందులో ఇదొకటి. సో ఎంత 13,700 ఫీట్ ఎత్తులో. ఎత్తుకుపోయిన కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గడం చూస్తాము. నార్మల్ ల్యాప్స్ రేట్ మీరు జాగ్రఫీలో కాన్సెప్ట్ చూసే ఉంటారు. ఈ ఎయిర్ బేస్లో ఫైటర్ జెట్లు మరియు భారీ రవాణా విమానాలు, హెలికాప్టర్స్ కూడా నడపగల సదుపాయం ఉంది రక్షణ రంగానికి కోసమే. లడఖ్లోని లే జిల్లాలోని న్యోమా ఉపవిభాగంలో ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరానికి సమీపంలో మరియు LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి 30 కిలోమీటర్ దూరంలో ఇది విస్తరించి ఉందంట. ఓకేనా? సరిపోతుంది. ఇండస్ నది ఉత్తర తీరానికి సమీపంలో ఉండడంతో వ్యూహాత్మకంగా అత్యంత కీలకం ఇది. లడాక్ అంటే ఇక చైనా సరిహద్దు ప్రాంతంలో. ఓకేనా? ఈ ల్యాండింగ్ గ్రౌండ్ మొదటగా 1962లో మట్టితో క్లే రన్వేగా నిర్మించబడింది. దశాబ్దాల పాటు ఉపయోగించకపోయినా కూడా 2009లో ల్యాండింగ్ అనేది జరిగింది. సో ఇదంతా చరిత్ర పైన అడగరు. కాకపోతే ఏంటంటే రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది ఏంటి, అది ఎక్కడ ఉంది. ఓకేనా? సో 2023లో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ హిమాంక్, ప్రాజెక్ట్ అరుణాంక్ ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం BRO వారి ఆపరేషన్స్. దీని కింద పూర్తి స్థాయి ఎయిర్ బేస్గా ఇది మారడాన్ని మనం చూసాము. సో IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అక్టోబర్ 8, 1932లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. BRO బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 1960 ఇయర్లో ఏర్పాటైంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ భారత్ చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ. ఇండో సైనో బార్డర్లో సీజ్ ఫైర్ ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందం 1962 ఇవన్నీ చూడండి. రైట్? సో ప్రాజెక్ట్ హిమాంక్ BRO నిర్వహించే ప్రత్యేక ప్రాజెక్ట్ ఇది. లడాక్, కార్గిల్లో రోడ్లు, మౌలిక వసతులు BROకి సంబంధించి. ఓకేనా? ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సైనిక ఎయిర్ ఫీల్డ్ ఎక్కడ ఉంది అంటే దౌలత్ బేగ్ ఓల్డీ. ఓకేనా? DBO లడఖ్. న్యోమా ఎయిర్ బేస్ ఆపరేషనల్ కావడం వల్ల తూర్పు లడఖ్లో భారత వాయు ఆధిపత్యం మరింత బలపడిందంట. ఇక సూపర్లేటివ్ టాపిక్స్ ఉన్నాయి. ఈరోజు చాలా సూపర్లేటివ్ టాపిక్స్ ఉన్నాయి. ఆల్రెడీ చెప్పాను సూపర్లేటివ్ టాపిక్స్ అంటే మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్. సో భారత తొలి స్వదేశీ క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ని ఇటీవల ఎవరు పరిశోధన చేశారు లేదా సృష్టించారంటారు? IIT బాంబే. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months, 1 year or 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న టాపిక్స్ని గుర్తించండి. వాటిని పోటీ పరీక్షల్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IITల గురించి ఎక్కువగా మనం కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి చూస్తున్నాం. వాటి ఇన్నోవేషన్స్ ఒక మాటలో చెప్పాలంటే భారతదేశానికి పరిమితమైన IITs విశ్వవ్యాప్తం అవుతున్నాయి. వివిధ దేశాల్లో IIT క్యాంపస్లు ఏర్పడుతున్నాయి. IITస్లో ఒక IIT బాంబే గొప్ప ఆవిష్కరణ చేసింది, ఒక ఇన్నోవేషన్. భారతదేశంలోనే మొట్టమొదటిసారి తొలి స్వదేశీ ఇండిజినస్గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ని అభివృద్ధి చేసింది. క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ ఎవరు? IIT బాంబే. ఏనా సింగిల్ లైన్లో చాలు, IIT సంబంధించి సింగిల్ లైన్లోనే క్వశ్చన్స్ అడుగుతారు. 2025 నవంబర్లో IIT బాంబేలోని ఫోటానిక్స్ అండ్ క్వాంటమ్ ఇంజనీరింగ్ ల్యాబ్, IIT బాంబే పరిధిలోని స్టార్టప్, కానీ IIT బాంబే అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దేశంలోనే మొట్టమొదటిసారి స్వదేశీ క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ని అభివృద్ధి చేశారంట. ఈ ఆవిష్కరణతో భారత్కు క్వాంటమ్ సెన్సింగ్ రంగంలో తొలి పేటెంట్ అనేది దక్కింది. ఈ పరిశోధన ప్రాజెక్ట్ని IIT బాంబే పరిశోధకులు నేతృత్వంలో చూసాము. ఓకేనా? సరిపోతుంది. ఓకేనా? ఈ ప్రాజెక్ట్
మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహకారంతో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ కన్సర్న్ మినిస్టర్గా జితేంద్ర సింగ్ గారు ఉన్నారు. కేంద్ర మంత్రుల గురించి చూస్తున్నప్పుడు వాళ్ళ కన్సర్న్ మినిస్ట్రీ చెప్తున్నా నేను. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రత్యేకంగా సాయం చేసింది. జాతీయ క్వాంటమ్ మిషన్ కింద ఈ మైక్రోస్కోప్ అనేది అభివృద్ధి జరిగింది. రైట్, క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ డైమండ్లోని నైట్రోజన్ వేకెన్సీ సెంటర్ల ఆధారంగా నానోస్థాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లను అతి సూక్ష్మంగా కొలిచే పరికరం. ఓకేనా, వైద్య నిర్ధారణల కోసం, డయాగ్నోసిస్ సంబంధిత ఔషధాల కోసము ఇది ఉపయోగపడుతుంది. ఇక భారతదేశంలో జాతీయ క్వాంటమ్ మిషన్ 2023-2031 గుర్తుపెట్టుకోండి. అందుకోసం మొత్తం వ్యయం 6,000 కోట్ల రూపాయలని కేటాయించారు. లక్ష్యం భారత్ను క్వాంటమ్ కంప్యూటింగ్, సెన్సింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో గ్లోబల్ ప్రపంచ నేతృత్వం కలిగిన దేశంగా తయారు చేయడము సరిపోతుంది. ఓకేనా, క్వాంటమ్ టెక్నాలజీలు రక్షణ, అంతరిక్ష మరియు కంప్యూటింగ్, వైద్య శాస్త్రము, ఏ రంగాల్లో కీలకము. ఇక రీసెంట్గా ఐఐటీకి సంబంధించి ఇంతకుముందు ఐఐటి బాంబే గురించి చూసాం కదా, ఐఐటీస్కి సంబంధించి ఒక టాపిక్ని ఇక్కడ డిస్కస్ చేసి మళ్ళీ సూపర్ లీడ్ టాపిక్ చూద్దాము. సో దక్షిణ మధ్య రైల్వే, సో సౌత్ సెంట్రల్ రైల్వే మరియు ఐఐటి హైదరాబాద్ మధ్య ఒప్పందం జరిగింది. ఏ విషయంలో జరిగిందంటే కవచ్. రైల్వేలో కవచ్ అంటేనే మీకు ఏం గుర్తుకు రావాలి? రైలు ప్రమాదాలను అడ్డుకునేందుకు ఉపయోగించే ఒక టెక్నాలజీ కవచ్. సో ఐఐటి హైదరాబాద్ మరియు దక్షిణ మధ్య రైల్వే మధ్య కవచ్ వ్యవస్థపై కీలక అవగాహన ఒప్పందం జరిగింది. ఒప్పందం ఎవరి మధ్య? సౌత్ సెంట్రల్ రైల్వే, ఐఐటి హైదరాబాద్. ఉద్దేశం కవచ్ వ్యవస్థకు సంబంధించి. భారతీయ రైల్వే స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్ నిర్మాణాన్ని ప్రామాణికం చేయడానికి ఇరిసెక్ట్, ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ టెలికమ్యూనికేషన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, దక్షిణ మధ్య రైల్వే మరియు ఐఐటి హైదరాబాద్ మధ్య అవగాహన ఒప్పందం అనేది కుదిరింది. ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం వచ్చేసి కవచ్ వ్యవస్థలో మాడ్యులార్ హార్డ్వేర్ స్థాయిలో ఇంటర్ఆపరబిలిటీ అభివృద్ధి చేయడము. ఈ సాంకేతిక నవీకరణ కవచ్ ఎకోసిస్టంలో నిర్వహణ సౌలభ్యము, అప్గ్రేడ్ అవుతున్న సామర్థ్యము మరియు బహుళ విక్రేతలు పాల్గొనే వీలును మరింతగా పెంచుతుంది. ఒప్పందం కింద ఐఐటి హైదరాబాద్ ప్రామాణిక కవచ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్తో కూడిన పూర్తిస్థాయి పని నమూనాను అభివృద్ధి చేసింది. సరిపోతుంది. ఎవరి మధ్య ఏంటి? కవచ్ అంటే ఏంటి? భారత రైల్వే అభివృద్ధి చేసిన స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ ఏటీపీ, ప్రమాదాలను నివారించడానికి ట్రైన్ ఆటోమేటిక్గా ఆగే సౌకర్యము. రైట్, ఇక సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలో తొలి వానాడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ, ఆ వ్యవస్థను ఆవిష్కరించిన వారు ఎవరు? నేత్ర, ఎన్టీపీసీ పరిధిలో. సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే మొట్టమొదటి వానాడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ, ఓకేనా, లిక్విడ్ బ్యాటరీ అని కూడా అనొచ్చు. 2020 నవంబర్లో భారతదేశం తన తొలి మెగావాట్ అవర్ వానాడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ వ్యవస్థను గ్రేటర్ నోయిడాలోని ఎన్టీపీసీ పరిధిలోని నేత్ర, నేషనల్ ఎనర్జీ టెక్నాలజీ రీసెర్చ్ అలయన్స్ వద్ద విజయవంతంగా ప్రారంభించింది. ఈ వ్యవస్థ 3 మెగావాట్ అవర్ సామర్థ్యంతో రూపొందించబడింది మరియు దీర్ఘకాలిక శక్తి నిల్వ, లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ, బ్యాటరీ కదా, బ్యాటరీ అంటేనే స్టోరేజ్ కెపాసిటీని చూస్తాం మనం కులమానంగా. ఓకేనా, అత్యాధునిక సాంకేతికత. ప్రాజెక్ట్ అభివృద్ధి శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? మనోహర్ లాల్ ఖట్టర్ గారు, గుర్తుంచుకోండి. సో మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీకి చెందిన ఎన్టీపీసీ పరిశోధన అభివృద్ధి కేంద్రమైన నేత్ర ఆధ్వర్యంలో ఈ పరిశోధన అనేది జరిగింది. దేశంలోనే మొట్టమొదటి వానాడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ నేత్ర, గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఈ వానాడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ అంటే ఏంటంటే, వానాడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ అనేది ద్రవ ఎలక్ట్రోలైట్ ఆధారిత శక్తి నిల్వ సాంకేతికత. సరిపోతుంది. సింగిల్ లైన్లో చూడండి. ఇది లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా, లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్లో కానివ్వండి, ఎలక్ట్రిక్ పరికరాల్లో కానీ వాడతారు కదా, సో దాని స్థానంలో ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందంట. ఓకేనా, ఈ సిస్టమ్ ద్వారా పెద్ద స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసి అవసరమైనప్పుడు గ్రిడ్ ద్వారా తిరిగి సరఫరా చేయవచ్చు. దీని వినియోగం వల్ల భారతదేశం దిగుమతి ఆధారిత లిథియంపై ఆధారాన్ని తగ్గించుకోవచ్చు. రైట్, సో ఎన్టీపీసీ 1975 ఇయర్లో ఏర్పాటైంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. నేత్ర అనేది ఎన్టీపీసీ యొక్క పరిశోధన సాంకేతిక కేంద్రము 2009 సంవత్సరంలో ఏర్పాటైంది. రైట్,
భారత్ 2030 నాటికి 500 గిగావాట్ పునర్వినియోగ శక్తి సామర్థ్యం అంటే రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యాన్ని చేరాలని చూస్తున్నారు. ఓకే, వెనాడియం ఒక ట్రాన్సిషనల్ మెటల్. ఓకేనా. ఇక ఇంకొక సూపర్లేటివ్ టాపిక్, అస్సాం రాష్ట్ర పర్యటనలో భాగంగా బ్రహ్మపుత్రి నది పైన ఒక ఫెరీ టెర్మినల్ని ప్రారంభించారు ప్రస్తుత ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు. ఫెరీ టెర్మినల్, ఫెరీ అంటే సింపుల్గా బోట్ ఉంటాయి కదా, బోట్స్, షిప్స్, ఫెర్రీస్ ఇవన్నీ కూడా మనకి వాటర్లో ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి. బ్రహ్మపుత్ర నది యొక్క ప్రత్యేకత ఏంటి? ది లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతిపెద్ద నది బ్రహ్మపుత్ర. ది లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అంటే గంగా. బ్రహ్మపుత్ర అనగానే మనకు అస్సాం రాష్ట్రం గుర్తుకొస్తాయి, ఎందుకంటే తరచూ అస్సాం రాష్ట్రంలో వరదలకి కారణం బ్రహ్మపుత్ర నదే. ఇంకోటి గుర్తుకు రావాలి, బ్రహ్మపుత్ర అనగానే ది లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత ఐలాండ్ ఎక్కడ అంటే బ్రహ్మపుత్ర నది ఆధారిత మజులీ ఐలాండ్, అది కూడా అస్సామే. ఇవన్నీ గుర్తుకు రావాలి. ఒక టాపిక్, ఒక వర్డ్ చూసామంటే పోటీ పరీక్షల కోణంలో సబ్జెక్ట్ నుండి ఏమేమి అడుగుతారా అనేది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 నవంబర్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అస్సాం రాష్ట్ర పర్యటనలో భాగంగా గౌహతి గేట్వే టెర్మినల్ అండ్ జెట్టీని ప్రారంభించారు. ఇది బ్రహ్మపుత్ర నదీ తీరంలో నిర్మించిన భారత తొలి ఆధునిక రివర్ ఫెర్రీ టెర్మినల్. భారతదేశంలో మోడర్న్ రివర్ ఫెర్రీ టెర్మినల్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? అస్సాం బ్రహ్మపుత్ర ఆధారంగా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ అత్యాధునిక టెర్మినల్ని అస్సాం ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ సొసైటీ 304.95 కోట్ల వ్యయంతో నిర్మించిందంట. నదీ రవాణాను సురక్షితంగా, వేగంగా, ఆధునికంగా మార్చే దిశలో ఇదొక పెద్ద ముందడుగు అంట. సరిపోతుంది, రైట్. బ్రహ్మపుత్ర నది ఆసియాలోనే అతిపెద్ద నదుల్లో ఒకటి. టిబెట్లో యార్లుంగ్ శాంగ్పోగా ప్రసిద్ధి. ఇది అస్సాంలో ప్రవహిస్తూ జీవనాధారంగా నిలుస్తుంది, తరచూ వరదలకు కూడా కారణమవుతుంది. ఓకేనా, రైట్. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎలా అయితే జాతీయ రహదారులకు సంబంధించిన కన్సర్న్ సంస్థనో, ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఇన్లాండ్ రవాణాకు సంబంధించి కీలకంగా పనిచేస్తుంది. భారతదేశంలో ప్రధాన జల మార్గము నేషనల్ వాటర్వే 1 గంగా నది. ఇది 1620 కిలోమీటర్స్ అలహాబాద్ టు హాల్దియా వరకు. ఇక ఇంకొక సూపర్లేటివ్ టాపిక్, కర్ణాటక రాష్ట్రంలో JSW ఎనర్జీ భారత అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభము. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇటీవల ప్రారంభమైంది. ఎక్కడ? కర్ణాటక రాష్ట్రంలో. ఏ సంస్థ? JSW ఎనర్జీ. ఓకేనా. సో ఇక్కడ చూస్తే 2025 నవంబర్లో JSW ఎనర్జీ లిమిటెడ్ కర్ణాటకలోని విజయనగరలో తన మొదటి, అలాగే భారతదేశంలోని అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్లాంట్ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ యూనిట్ జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ట్రాంచ్ 1 ద్వారా ఏర్పాటు చేయబడింది. సో ఎక్కడ ఏర్పాటు చేయబడిందో చూడండి. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్దది, కర్ణాటక రాష్ట్రంలో విజయనగరంలో. ఏ సంస్థ? JSW ఎనర్జీ లిమిటెడ్, ఎన్ఎఫ్. ఓకేనా. ఈ సౌకర్యం పూర్తిగా రెన్యూవబుల్ ఎనర్జీతో నడిచే హైడ్రోలైజర్ల ద్వారా కార్బన్ లేని శుద్ధ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుందంట. సరిపోతుంది. గ్రీన్ హైడ్రోజన్ పూర్తిగా రెన్యూవబుల్ ఎనర్జీ. ఇక నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది ఎప్పుడు ప్రారంభించింది? కొన్ని మిషన్స్ గురించి చూడండి, కొన్ని నిర్దేశిత లక్ష్యాల గురించి చూడండి, కన్సర్న్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది 2023 సంవత్సరంలో ప్రారంభమైంది. 19,744 కోట్ల రూపాయల వ్యయంతో 2030 నాటికి భారత్ను గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్గా మార్చడం ఉద్దేశము. ఓకేనా, సరిపోతుంది. ఇక దేశంలోనే అతిపెద్ద హరిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం గ్రీన్ ఎనర్జీ పైన స్కిల్ డెవలప్మెంట్ సంబంధిత అంశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం న్యూస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో HRD మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న నారా లోకేష్ గారు దీనికి సంబంధించి ప్రకటన చేస్తారు. మరి ఏ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది? యువతకి ముఖ్యంగా నైపుణ్యాన్ని కలుగజేయనుంది అంటే సుజలాన్ సంస్థ. సో పవన టర్బైన్ తయారీ దిగ్గజం, విండ్ ఎనర్జీ టర్బైన్స్ తయారీ దిగ్గజమైన సుజలాన్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద హరిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్న లోకేష్ గారు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా నెక్స్ట్ 4 ఇయర్స్లో నైపుణ్యం 12,000 మంది యువతకు శిక్షణ ఇస్తారంట, నైపుణ్యాభివృద్ధి శిక్షణని ఇస్తారంట. శిక్షణ రంగాల్లో బ్లేడ్ టెక్నాలజీ, ఈ విండ్ ఎనర్జీకి సంబంధించి బ్లేడ్ టెక్నాలజీ, మెయింటెనెన్స్, ఎలక్ట్రోమెకానికల్ నైపుణ్యాలు. అనంతపురం జిల్లాలోని కూడేరు వద్ద స్విట్జర్లాండ్ ఏర్పాటు చేయనున్న భారీ రోటరీ బ్లేడ్ తయారీ యూనిట్ ద్వారా మేడ్ ఇన్ ఆంధ్ర ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. ఓకేనా. అదనంగా స్విట్జర్లాండ్ టాటా పవర్తో కలిసి 6,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 700 మెగావాట్ పవన విద్యుత్ ప్రాజెక్టును రాష్ట్రంలో నిర్మించనుందంట. సరిపోతుంది. ఓకేనా. సో స్విట్జర్లాండ్ ఎనర్జీ అనేది పూణే కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. హెడ్ క్వార్టర్ పూణే. 1995లో ఏర్పాటైంది. ముఖ్యంగా భారతదేశంలో పవర్ టర్బైన్స్ ఉంటాయి కదా, విండ్ పవర్ టర్బైన్స్, వాటి తయారీలో కీలకము. ఓకేనా. ఎనఫ్. ఇక ప్రాజెక్ట్ చీతా ఏ సంవత్సరం? 2022 సెప్టెంబర్ 17. ప్రత్యేకత ఏంటి? భారతదేశంలో అంతమైన చిరుతలు లేదా చీతాలు, చీతా అంటాము, తెలుగులో చిరుత అనే ప్రొనౌన్సియేషన్ని మనం పలుకుతూ ఉంటాము. అండ్ లెపర్డ్ ఈజ్ డిఫరెంట్. భారతదేశంలో పులులు అద్భుతమైన సంఖ్యలో ఉన్నాయి, లెపర్డ్స్ అద్భుతమైన సంఖ్యలో ఉన్నాయి. కానీ చీతాస్ అనేవి ఒకప్పుడు అద్భుతంగా ఉండే. భారతదేశంలో చీతాలకి స్వర్గధామం ఇండియా. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అవి అంతమైపోయినాయి. 1948 ఆ సమయంలో చిట్ట చివరి చీతా ఆనవాలు, కళేబరం ఉంటుంది కదా, చీతా యొక్క డెడ్ మ్యాటర్ అనేది భారతదేశంలో కనిపించింది 1948 టైంలో. ఇక భారత ప్రభుత్వం 1950స్లో 1951, 52 ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో చీతాలు అంతమైపోయినాయి, చీతాస్ లేవు అని చెప్పారు. అప్పటి నుండి ఒక్క చీతా గురించి కూడా మనం ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవు కాబట్టి కనవాలేదు. మరి అటువంటి అంతరించిపోయిన చీతాలను భారతదేశంలో పునఃప్రవేశపెట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకున్న చొరవ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. నమీబియా నుండి, సౌత్ ఆఫ్రికా నుండి చీతాస్ని తీసుకొచ్చాము. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్లోకేషన్ ఒక జీవిని అంత దూరం నుండి తీసుకురావడం, విమానాల ద్వారా, ప్రత్యేక విమానాల ద్వారా తీసుకువచ్చి మన భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూనో జాతీయ పార్క్లో వాటిని సంరక్షించడము, వాటికి చీతాస్ జన్మించినవి కూడా మళ్ళీ అక్కడ తీసుకొచ్చిన చీతాలకు జన్మించడము, ఇవన్నీ చూసాము. ఇక రీసెంట్గా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అంగోలా దేశ పర్యటన చేశారు. ఆఫ్రికా ఖండంలోని అంగోలా. ఆ దేశ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత అక్కడ నుండి బోట్స్వానా దేశానికి వెళ్ళారు. బోట్స్వానాలో వన్యజాతులు అనేవి చాలా ఉంటాయి. ఆ బోట్స్వానా ప్రభుత్వంతో చేసిన చర్చల్లో ఒకటి చీతాస్. బోట్స్వానా భారతదేశానికి 8 చీతాస్ని గిఫ్ట్గా ఇచ్చింది. వాటిని ఇప్పుడు క్వారంటైన్లో పెట్టారు. ఇక అవి సిద్ధంగా ఉన్నాయి, భారతదేశానికి వస్తున్నాయి. సో ఈ విధంగా బోట్స్వానా దేశం నుండి 8 చీతాలు భారతదేశానికి. ఇక భారతదేశంలో చీతాస్ని రీఇంట్రడక్షన్ ఎప్పుడు చేశారంటే 2022 సెప్టెంబర్ 17. ఓకేనా. సో బోట్స్వానా ఆఫ్రికా ఖండంలో సౌత్ సైడ్లో ఉంటుంది, దక్షిణాఫ్రికాకి దగ్గరగా ఉంటుంది. ఓకేనా. సో దక్షిణాఫ్రికా దేశం బోట్స్వానాతో భారత్ పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. దక్షిణాఫ్రికా అంటే ఆఫ్రికాలోని దక్షిణ వైపున ఉన్న ఒక దేశం బోట్స్వానా. మళ్ళీ దక్షిణాఫ్రికా అనేది వేరే దేశము, మీకు తెలుసు, G20 జరగబోతోంది. ఓకేనా. ఆరోగ్య రంగం, ఫార్మాసిటికల్ రంగాలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు భారత్ బోట్స్వానా మధ్య జరిగినాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల బోట్స్వానా పర్యటనలో భాగంగా బోట్స్వానా అధ్యక్షుడు డ్యూమా బోకో గారితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బోట్స్వానా ప్రభుత్వం భారత్కు 8 చీతాలను అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. భారత్లో చీతా సంరక్షణ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ఇది ముఖ్య అవకాశము. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, వన్యప్రాణుల గురించి ప్రత్యేకంగా చూడండి, వైల్డ్ రిలేటెడ్గా. మరియు వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ సెన్సెస్ ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా మీకు నేను డిస్కస్ చేస్తున్నాను, అవన్నీ కూడా చూడండి. ఓకేనా. ఇక 2026 నెక్స్ట్ ఇయర్ భారత్ బోట్స్వానా మధ్య దౌత్య సంబంధాల 60 ఏళ్ళు పూర్తి కాలం నేపథ్యంలో ఈ పర్యటన ప్రత్యేక ప్రాధాన్యతని సంతరించుకుంది. ఓకేనా. భారతదేశంలో చీతా ప్రాజెక్ట్ చీతా ఎప్పుడు 2023లో. ఓకేనా. చీతా ప్రపంచంలో అత్యంత వేగవంతంగా పరిగెత్తే జీవి, అసినోనిక్స్ జుబేటస్ అని సైంటిఫిక్ నేమ్. బోట్స్వానా రాజధాని వచ్చేసేసి గబోరోన్. కరెన్సీ పులా. అధ్యక్షుడు ప్రస్తుతం డ్యూమా బోకో గారు ఉన్నారు. రైట్.
భారతదేశంలో చీతాస్ అంతరించిపోయినాయని అధికారిక ప్రకటన 1952లో చూసాము. ఇక ప్రపంచంలో అత్యధిక క్షయ కేసులు మరియు మరణాలు భారతదేశంలోనే అవుతున్నాయి అని WHO ఇటీవల విడుదల చేసిన నివేదిక చెప్తోంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7న ఏర్పాటైంది. అందుకే ప్రతి ఏడాది కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7 రోజున మనం జరుపుకుంటాము. WHO యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా ఎక్కడుంది? స్విట్జర్లాండ్. WHOకి ప్రస్తుతం డైరెక్టర్గా టెడ్రాస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ రీసెంట్గా విడుదల చేసిన అంతర్జాతీయ క్షయ నివేదిక 2024 ప్రకారము ప్రపంచంలో అత్యధిక టీబీ కేసులు భారత్లోనే ఉన్నాయంట. మరణాలు కూడా భారత్లోనే నమోదవుతున్నాయంట. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం క్షయ కేసుల్లో 27% భారత్లోనే ఉన్నాయంట. ప్రపంచం మొత్తంలో 100 కేసులు అనుకుంటే అందులో 27% భారత్లోనే. ప్రపంచంలో అత్యధిక కేసులు మరియు మరణాలు క్షయ వల్ల. భారత్ తర్వాత స్థానాల్లో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, చైనా, పాకిస్తాన్ ఉన్నట్లు నివేదిక చెప్పింది. ఇక ప్రపంచ టీబీ కేసుల్లో క్షయ కేసుల్లో 87% కేసులు ప్రపంచంలోని కేవలం 30 దేశాల్లో ఉన్నాయట. ఇంకా చూస్తే 67% కేసులు కేవలం 8 దేశాల్లోనే నమోదైనాయంట. టీబీ కేసుల ప్రధాన దేశాలు వచ్చేసేసి ప్రపంచంలో అత్యధిక టీబీ కేసులు మరణాలు భారత్లో. ప్రపంచం మొత్తం కేసుల్లో 27% ఇండియాలో ఉన్నట, 10% ఇండోనేషియాలో ఉన్నట, ఫిలిప్పీన్స్లో 6.8%, చైనాలో 6.5%, పాకిస్తాన్లో 6.3%. ఇక భారత్లో ఔషధ నిరోధక టీబీ అత్యధికంగా కనిపిస్తున్నాయని WHO హెచ్చరించింది. ఓకేనా? ఇక ప్రపంచవ్యాప్తంగా 2024లో క్షయ మరణాల్లో 28% భారత్లోనే జరిగినాయని చెప్తున్నారు. 2024లో కొత్త టీబీ కేసులు బంగ్లాదేశ్లో అత్యధికంగా, ఓన్లీ 2024ని తీసుకుంటే అత్యధికంగా బంగ్లాదేశ్లో అలాగే భారత్లో కూడా భారీ సంఖ్యలో నమోదైనాయి అంట. ప్రపంచాన్ని కనుక తీసుకుంటే కొత్తగా టీబీ బారిన పడ్డ ప్రజలు 2024 సంవత్సరంలో 83 లక్షలు అంట. టీబీ కారణంగా జరిగిన మరణాలు 12.3 లక్షలు అంట. ఓకేనా? సరిపోతుంది. సో టీబీ, ట్యూబర్క్యులోసిస్, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి. ఊపిరితిత్తులు ఇంపాక్ట్ అవుతాయి, లంగ్స్. ఇక WHO ఎండ్ టీబీ స్ట్రాటజీ 2016-2035 అంటే 2035 నాటికి టీబీ మరణాలను ప్రస్తుతమున్న సంఖ్యలో 95%కి తగ్గించాలి. సో ఇటువంటి లక్ష్యాలు గుర్తుపెట్టుకోండి. భారత్ టీబీ నిర్మూలన కార్యక్రమం 2025 నాటికి టీబీని పూర్తిగా నిర్మించాలనే లక్ష్యంతో నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అమలవుతుంది. ఓకేనా? BCG వ్యాక్సిన్ చిన్నపిల్లలు ఉంటారు, చిన్నారులకు తీవ్రమైన టీబీ నుండి రక్షిస్తుంది. 1921లో మొదటగా వినియోగంలోకి వచ్చింది. ఓకేనా? సరిపోతుంది. ఇక చమురు, పెట్రోల్, చమురు ఇవి గురించి చూస్తాం కదా. చమురు గిరాకీ విషయంలో ప్రపంచంలో అత్యధిక డిమాండ్ భారతదేశంలో ఉంటుందని చెప్పేసి అంతర్జాతీయ నివేదిక IA గ్లోబల్ ఎనర్జీ అవుట్లుక్, ఓకేనా, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇటీవల విడుదల చేస్తున్న నివేదిక. చమురు గిరాకీ పెరుగుదలకు భారత్ ప్రధాన చోదకం అంట. భారత్లోనే అత్యధికంగా డిమాండ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక గ్లోబల్ ఎనర్జీ అవుట్లుక్ ప్రకారము వచ్చే దశాబ్దంలో అంటే నెక్స్ట్ డికేడ్లో ప్రపంచంలో చమురు గిరాకీ పెరుగుదలలో భారతే అత్యంత పెద్ద శక్తిగా నిలవనుంది. చమురు గిరాకీ భారత్ ఇప్పటికే ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతి మరియు వినియోగ దేశం అంటే ఇప్పటికే. 2035 వరకు భారత్ చమురు గిరాకీ ఏటా సగటున 3% చొప్పున పెరిగే అవకాశం ఉందని IA సంస్థ అంచనా వేసింది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, పారిశ్రామికీకరణ, వాహనాల విక్రయాలు పెరగడము, రసాయనాలు, ప్లాస్టిక్స్కి ఉన్న అధిక డిమాండ్ వంటి అంశాలు చమురు వినియోగాన్ని భారీగా పెంచనున్నాయి. 2035 వరకు చైనా, ఆగ్నేయాసియా ప్రాంతాల కంటే భారత్ ఇంధన గిరాకీనే ఎక్కువగా ఉండనుందంట. 2050 వరకు చమురు ప్రధాన ఇంధనంగానే కొనసాగుతుందని నివేదిక చెప్పింది. గత 10 ఏళ్లలో చమురు డిమాండ్లో 75% వృద్ధి చైనాదే కాగా ఇకపై ఆ పాత్రను భారత్ భర్తీ చేస్తుందంట. చైనాను భర్తీ చేస్తుంది ఇంధన డిమాండ్ విషయంలో. భారత్లో రోజుకు 5.5 మిలియన్ బ్యారెల్స్ చమురు వినియోగించగా ఇది 2035 నాటికి 8కి చేరుతుందట. కేవలం భారత్ ఒక్కటే 2035 నాటికి 2 మిలియన్ బ్యారెల్స్ డిమాండ్ పెరుగుదలకు కారణమవుతుంది. ప్రపంచంలో ఇది అత్యధికమని చెప్తున్నారు. సరిపోతుంది.
సో నివేదిక ఏదైనా ఒక నివేదిక గురించి చూసినప్పుడు ఆ నివేదికలో గణాంకాలు పాయింట్స్ ఏంటో చూస్తే సరిపోతుంది. కాన్సెప్ట్ ఎక్కడైతే ఇంపార్టెంటో ఆ కాన్సెప్ట్ని మీకు మ్యాక్సిమం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇక ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఎప్పుడు ఏర్పాటైంది? 1974. ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే ఆ అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ఇటువంటివి చూడాలి. ఓకేనా? ఏ సంవత్సరంలో ఏర్పడింది అలా. భారత్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో 2017 సంవత్సరంలో అసోసియేట్ దేశంగా చేరింది. ఇక భారత చమురు దిగుమతుల్లో ప్రధాన దేశాలు రష్యా, ఇటువంటి దేశాలు. ఓకేనా? ఇక నెక్స్ట్ 2026 సంవత్సరంలో తప్పక సందర్శించాల్సిన ప్రపంచంలోని టాప్ 10 డెస్టినేషన్స్లో ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో మన కొచ్చి స్థానం పొందింది. ఇటీవల ఒక సంస్థ ఆ టాప్ 10 లిస్ట్ని విడుదల చేసింది. టాప్ 10లో మన భారతదేశంలోని కొచ్చిన్ ఉంది. కొచ్చిన్ అంటే ఇక్కడ కేరళ. కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. కేరళ అంటేనే బ్యాక్ వాటర్కి ఫేమస్, అలపి బోట్ హౌజెస్ ఫేమస్, మలబార్ కోస్ట్ ఏదైతే ఉంటుందో మనమి ఏమంటాము తోరియం నిల్వలకు ప్రసిద్ధి. ఇటువంటి చూడండి, కేరళ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. అటువంటి టాపిక్స్ చూడండి. ప్రస్తుతం భారతదేశంలో పేదరిక నిర్మూలన అంటేనే గుర్తుకొచ్చే రాష్ట్రం కేరళ భారతదేశంలో. ఓకేనా? సో 2026లో తప్పక సందర్శించాల్సిన టాప్ 10 పర్యాటక ప్రదేశాల్లో కొచ్చిన్. కేరళను కొచ్చిన్ నగరము 2026 సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలో తప్పక సందర్శించాల్సిన టాప్ 10 ట్రెండింగ్ డెస్టినేషన్స్లో ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఉందంట. ఈ ప్రతిష్టాత్మక జాబితాను ప్రపంచ ట్రావెల్ వేదిక ప్రముఖమైంది Booking.com అనే సంస్థ విడుదల చేసింది. ఈ గుర్తింపుతో కొచ్చిన్ వియత్నాం, స్పెయిన్, కొలంబియా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికా వంటి దేశాల ప్రముఖ నగరాల సరసన చేరింది. అంటే ఈ దేశాల సరసన భారత్ చేరింది, నగరాల సరసన కొచ్చిన్ చేరింది. ఓకేనా? సరిపోతుంది. కొచ్చిన్ కేరళ రాష్ట్రంలో ముఖ్యమైన పోర్ట్ సిటీ, క్వీన్ ఆఫ్ అరేబియన్ సీగా ప్రసిద్ధి. ప్రధాన ఆకర్షణలు పోర్ట్ కొచ్చిన్, నెక్స్ట్ చైనా ఫిషింగ్ నెట్స్, మటాన్చెరీ, జూయిష్ సైనాగాగ్, ఇటువంటివి. Booking.com అనే సంస్థకి అది ఈ నివేదికను విడుదల చేసింది. నెదర్లాండ్ చెందిన ప్రముఖ ట్రావెల్ రిలేటెడ్ సంస్థ. ఓకేనా? రైట్. 2022 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ కేరళను ప్రపంచంలో అత్యుత్తమ బాధ్యతాయుత పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిపింది. ఇక క్రీడలకు సంబంధించి అభ్యర్థులు స్పోర్ట్స్ రిలేటెడ్గా నేను ఏ టాపిక్స్ అయితే చెప్తున్నానో కాంటెంపరీ టాపిక్స్ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. పోటీ పరీక్షల్లో స్పోర్ట్స్ రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్స్కి సిగ్నిఫికెన్స్ పెరుగుతుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా స్పోర్ట్స్ రిలేటెడ్గా మనం చాలా క్వశ్చన్స్ని చూస్తున్నాము. సో ఈరోజు స్పోర్ట్స్ రిలేటెడ్గా చూద్దాము, ఆ తర్వాత రాష్ట్రీయ అంశాలు చూద్దాము. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 హోస్ట్ ఏంటి? రాజస్థాన్. ఈ సంవత్సరం జరగబోతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ సిరీస్లో చూస్తే ఎన్నవ ఎడిషన్? 5th ఎడిషన్. రాజస్థాన్ రాష్ట్రం ఆతిథ్యంలో. ఓకేనా? ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్కి మొదటిసారి రాజస్థాన్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. మరి దానికి సంబంధించిన మస్కట్ అండ్ లోగో నిన్నటి రోజున ఆవిష్కరణ జరిగింది. సో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 24th నవంబర్ నుండి 5th డిసెంబర్ వరకు జరుగుతుంది 2025లో. ఖేలో ఇండియా గేమ్స్ పైన పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. భారతదేశంలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ పరిధిలో ఖేలో ఇండియా అనే కాన్సెప్ట్ 2018లో వచ్చింది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనే కాన్సెప్ట్ ఏమో 2020లో. ఓకేనా? ప్రస్తుతం క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖకి మంత్రిగా మన్సుఖ్ మాండవ్య గారు ఉన్నారు. ఇక లోగో వచ్చేసేసి రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా, మస్కట్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా సిద్ధం చేశారు. రాజస్థాన్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. 2025 నవంబర్లో భారత క్రీడా ప్రాధికార సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాజస్థాన్ రాష్ట్ర క్రీడా మండలి మరియు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 5th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కోసం లోగో, మస్కట్, టార్చ్, జెర్సీని రాజస్థాన్లోని జైపూర్, అమర్కోట్లో ఆవిష్కరించారు. గేమ్స్ 2025 నవంబర్ 24 నుంచి ప్రారంభమవుతాయి. ఈ గేమ్స్ను రాజస్థాన్లోని ఎన్ని నగరాలు నిర్వహిస్తారు? ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అంటే 7 నగరాల్లో: జైపూర్, అజ్మీర్, భరత్పూర్, ఉదయ్పూర్, జోధ్పూర్, కోటా, బీకనీర్. దేశవ్యాప్తంగా సుమారు 200 విశ్వవిద్యాలయాల నుంచి 7,500 మంది క్రీడాకారులు పాల్గొని 24 క్రీడా విభాగాల్లో పోటీ పడతారు. ఎన్ని క్రీడా విభాగాలు? 24 విభాగాలు. ఎన్ని యూనివర్సిటీస్ నుండి? 200 యూనివర్సిటీ. ఎందుకంటే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇవి. 7,500 మంది క్రీడాకారులు.
ఈ ఎడిషన్లో మొదటిసారిగా ఏ క్రీడల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారంటే క్యానోయింగ్, కయాకింగ్ అంటే ఇవి వాటర్లో, కయాకింగ్ అంటే బోట్లాగా ఉంటుంది కదా, కయాకింగ్, సైక్లింగ్, బీచ్ వాలీబాల్ క్రీడలు చేర్చారు. ఏదైనా ఒక ఈవెంట్ ప్రతిష్టాత్మక క్రీడ న్యూస్లో వచ్చింది అంటే అందులో కొత్తగా చేర్చిన అంశాలపైన కూడా ఎగ్జామినేషన్లు అడుగుతారు. జాతీయ స్థాయి యూనివర్సిటీ క్రీడా కార్యక్రమాలకు రాజస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది, ఇదే మొదటిసారి అంట. ఇక లోగో, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఆతిథ్యం రాజస్థాన్, లేదా 5th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ రాజస్థాన్ ఆతిథ్యంలో కదా. ఆ లోగో ఎలాంటి అంశాలు ప్రతిబింబిస్తుంది అంటే హవామహల్, ఇవన్నీ కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ప్రత్యేకం. హవామహల్ జైపూర్ రాజ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. రణ్తంబోర్ టైగర్ రిజర్వ్, రణ్తంబోర్ శక్తి, వారసత్వం, ధైర్యానికి సంకేతము. ఎడారి ఇసుక దిబ్బలు, రాజస్థాన్ అంటేనే మనము డిజర్ట్ ఏరియా చూస్తాము. డిజర్ట్ అంటే రాజస్థాన్, గుజరాత్లోనే. విండ్ మిల్స్ ఆధునిక పర్యావరణ సుస్థిరతకు ప్రతీక. ఇక పింక్ ప్యాలెట్, జైపూర్కు పింక్ సిటీగా ఉన్న గౌరవ సూచకము. ఇక మస్కట్స్, మస్కట్స్ అంటే ఈ రెండింటిని రిలీజ్ చేస్తారు, వీటి పేరేంటి? కమ్మ మరియు ఘని, కమ్మ మరియు ఘని వాటి పేరు, రెండింటి పేరు. కమ్మ అంటే రాజస్థాన్ రాష్ట్ర జంతువైన ఒంటె ఆధారంగా రూపకల్పన. ఘని అంటే రాజస్థాన్ సాంప్రదాయ అభివాదమైన కమ్మ ఘని నుంచి ప్రేరణ. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మొదటిసారి 2020లో ప్రారంభము. ఖేలో ఇండియా కాన్సెప్ట్ 2018, యూనివర్సిటీ గేమ్స్ 2020. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ పరిధిలో నిర్వహిస్తారు జాతీయ స్థాయిలో. ఓకేనా? సరిపోతుంది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని ఏంటి, ప్రత్యేకత ఏంటి? ఇక 2026 సంవత్సరంలో హాకీ క్రీడకు సంబంధించి హాకీ వరల్డ్ కప్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్వహించబోయే హాకీ వరల్డ్ కప్కి సంయుక్త ఆతిథ్యం ఏవి అంటే బెల్జియం, నెదర్లాండ్స్. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఇటీవల ముగిసిన అంశాలనే కాదు, రానున్న రోజుల్లో జరగబోయే అంశాలు అఫీషియల్గా డిక్లేర్ అయింది, పలానా ప్లేస్లో పలానా జరగబోతోంది ఈవెంట్ అంటే దానిపైన కూడా క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా? సో ఇది షెడ్యూల్ కంప్లీట్ అయింది. 2026 హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతోందంట? బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్త ఆతిథ్యంలో. మొదటిసారి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే విమెన్, మెన్ హాకీ వరల్డ్ కప్ ఒకే వేదికల్లో. ఓకేనా? బెల్జియం, నెదర్లాండ్స్ అంటే ఐరోపా ఖండంలో. 2020లో జరిగే FIH హాకీ వరల్డ్ కప్ పురుషులు మరియు మహిళల టోర్నీలు ఒకేసారి ఒకే వేదికలో జరగడం అనేది ప్రత్యేకము. ఈ ప్రపంచ కప్కు బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్త ఆతిథ్యం ఇవ్వగా ఇది బెల్జియం మొదటిసారి ఆతిథ్యం వహించే ప్రపంచ వరల్డ్ కప్ కానుంది హాకీ. ప్రపంచంలోని అగ్రస్థాయి పురుష, మహిళ హాకీ జట్లన్నీ ఈ టోర్నీలో పాల్గొంటాయి. 2026 ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుందంట. ఓకేనా? మొత్తం 16 పురుష జట్లు, 16 మహిళల జట్లు ఈసారి పాల్గొంటాయి హాకీ వరల్డ్ కప్. హాకీ క్రీడను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేది, నియంత్రించేది ఏది అని అడుగుతారు. ఏదైనా ఒక క్రీడకు సంబంధించి చూస్తున్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహణ సంస్థ, నియంత్రణ సంస్థ చూడాలి. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1924. హెడ్ క్వార్టర్ వచ్చేసి లాసానే, స్విట్జర్లాండ్. భారత్ చివరిగా హాకీ వరల్డ్ కప్ని 2023లో ఒడిశాలో ఆతిథ్యం ఇచ్చింది అప్పుడు. ఓకేనా? సో సరిపోతుంది. ఇక ప్రపంచ స్నూకర్ ఛాంపియన్గా మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా భారత క్రీడాకారిణి అనుపమ రామచంద్రన్ ఇటీవల ప్రత్యేకంగా నిలిచారు. చెన్నైకి చెందిన 23 ఏళ్ల అనుపమ రామచంద్రన్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్గా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుంది. ఎవరిపైన చూడండి. ఫైనల్లో ఆమె 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన హాంకాంగ్ క్రీడాకారిణి ఆన్ యీ తనను ఓడించారు. మన భారతీయ క్రీడాకారిణి స్నూకర్లో. తుది పోర్లో భారీ ఒత్తిడి, కఠినమైన పోటీ ఉన్నప్పటికీ మన భారతీయ క్రీడాకారిణి అనుపమ గారు విజయాన్ని కైవసం చేసుకున్నారు. 15 రేడ్, ఇది ఇప్పుడు ఇంపార్టెంట్, 15 రేడ్ ప్రపంచ స్నూకర్ టైటిల్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. ఎవరు? అనుపమ రామచంద్రన్. తమిళనాడు చెందిన స్నూకర్ క్రీడాకారిణి, భారతదేశంలో క్రీడా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన క్రీడాకారిణి అనుపమ రామచంద్రన్. ఏ క్రీడతో సంబంధం ఉన్నవారని పోటీ పరీక్షలో క్వశ్చన్ అడుగుతారు. సో స్నూకర్. ఓకేనా? స్నూకర్ బిలియర్డ్స్ కుటుంబానికి చెందిన ఒక స్ట్రైక్ ఆధారిత టేబుల్ గేమ్. ఓకేనా? ప్రపంచ మహిళా స్నూకర్ నిర్వహించే సంస్థ వరల్డ్ విమెన్స్ స్నూకర్ అనే సంస్థ. భారతదేశంలో పంకజ్ అద్వానీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా ఫేమస్. ఇక రాష్ట్రీయ అంశాలు అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. రాష్ట్రీయ అంశాలు, తెలంగాణ అంశాలు, ఏపీ అంశాలు 100% మీకు కవర్ అవుతాయి. మన కరెంట్ అఫైర్స్ వీడియోని చూస్తే జాతీయ స్థాయిలో జరగబోయే పోటీ పరీక్షలైనా, రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీ పరీక్షలైనా మీకు 100% యూజ్ అవుతాయి. అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా.
ఇక రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే ఒక్కొక్క రోజు తెలంగాణకు సంబంధించిన అంశాలు ఇంపార్టెన్స్తో ఉండొచ్చు పోటీ పరీక్షల కోణంలో, ఒక్కొక్క రోజు ఏపీకి సంబంధించిన టాపిక్స్ ఉండొచ్చు, ఒక్కొక్క రోజు 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ ఉండొచ్చు. అప్పుడప్పుడు పోటీ పరీక్షల కోణంలో 2 రాష్ట్రాల నుండి ఏ టాపిక్ కూడా ఇంపార్టెన్స్తో ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతిరోజు చూస్తే 100% అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. ఈరోజు ఏపీకి సంబంధించి 2 టాపిక్స్ ఉన్నాయి. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ పేరుని స్వర్ణాంధ్ర P4గా మార్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఏ పేరుని ఏ పేరుతో? స్వర్ణాంధ్ర P4గా. ప్రణాళిక శాఖ పరిధిలో, ప్లానింగ్ డిపార్ట్మెంట్ పరిధిలోని స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్వర్ణాంధ్ర P4గా మార్చింది. ఈ నిర్ణయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 బిజినెస్ రూల్స్లో సవరణ చేస్తూ సంబంధిత ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ మార్పుతో రాష్ట్రానికి మరింత సమగ్ర, ఆధునిక, అభివృద్ధి ఆధారిత గుర్తింపును ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం చెప్తోంది. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు, పాలనలో సాంకేతిక వినియోగము, సామాజిక ఆర్థిక సూచీల పరిశీలన కోసము ఏర్పాటు చేయబడింది. రైట్. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ చాట్బాట్ భక్తులకు కావాల్సిన సేవలు అందించడానికి, ఆన్లైన్లో సేవలు అందించడానికి త్వరలో ఏ చాట్బాట్ సేవలు అనేవి అమల్లోకి రానున్నాయి. ఇందుకోసం ఎవరితో ఒప్పందము? అమెజాన్. తిరుమల తిరుపతి దేవస్థానము భక్తులకు ఆధునిక సేవలు అందించడానికి మరో కీలక ముందడుగు వేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఇటీవల కృత్రిమ మీద, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద ఆధారిత చాట్బాట్ సేవలను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. చాట్బాట్ సేవలను అందించే కంపెనీల నుండి టెండర్ను ఆహ్వానిస్తే అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ పోటీ పడ్డాయి. కానీ ఫైనల్గా అమెజాన్ వెబ్ సర్వీసెస్ గెలుపొందింది. అతి త్వరలో ఏ చాట్బాట్ అనేది భక్తుల కోసం అందుబాటులోకి వస్తుంది. అందులో దర్శనము, శ్రీవారి దర్శనము, సేవలు, వసతి గదులు అండ్ విరాళాలు, ఇతర సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు అంట. 13 భాషల్లో అందుబాటులోకి తెస్తారంట. ఓకేనా? సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అభ్యర్థుల నుండి నేను కోరుకునేది ఒకటే, ప్రతిరోజు వీడియోని చూడండి. మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ని మీకు అందిస్తూనే ఉంటాను. అండ్ ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న ఇంపార్టెన్స్ ఏంటంటే, రానున్న ఏ పోటీ పరీక్ష, ఏ స్థాయి పోటీ పరీక్ష పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తానో వాటినే క్వశ్చన్స్గా ఇస్తున్నాను. ఓకేనా? ప్రతిరోజు మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. ఎలాగో నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి ఆ టాపిక్ పట్ల మీకు కూడా క్లారిటీ వస్తుంది. అండ్ అభ్యర్థులందరూ కూడా జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో డైలీ సిఏ కోర్సులో ఈ క్లాస్కి సంబంధించిన కంప్లీట్ PDF అనేది ఉంటుంది, ప్రతి పాయింట్ ఉంటుంది. ఇక ఈరోజు ప్రశ్న, స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వ సంస్థలు మరియు దూర ప్రాంత గ్రామాలకు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించే మొట్టమొదటి రాష్ట్రం ఏది? స్టార్లింక్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు ఎవరు? సింపుల్ క్వశ్చన్. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే అది. ఇక ఈరోజు టాపిక్స్ని మనము క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ టాపిక్, భారతదేశ వృద్ధి రేటును ఏ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, అందులో భాగంగా మూడీస్ రేటింగ్ ఏజెన్సీ ఇటీవల విడుదల చేసిన నివేదిక, అందులో గణాంకాలు. భారతదేశంలోని తొలి ఆల్ విమెన్ దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రారంభమైంది. ఇక న్యూమా ఎయిర్ బేస్ లడఖ్లో భారత వాయుసేనకు కొత్త వ్యూహాత్మక శక్తిగా నిలిచింది. భారత తొలి స్వదేశీ క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ని తయారు చేసిన IIT బాంబే పరిశోధకులు. ఇక దక్షిణ మధ్య రైల్వే IIT హైదరాబాద్ మధ్య కవచ్ సిస్టంపై ఒప్పందము. భారత తొలి వెనాడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ వ్యవస్థ ఆవిష్కరణ. గౌహతిలో భారత తొలి ఆధునిక ఫెర్రీ టెర్మినల్ ప్రారంభము. కర్ణాటకలో JSW ఎనర్జీ భారత అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ప్రారంభించింది. దేశంలోనే అతిపెద్ద హరిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం సుజలాన్. బోట్స్వానా నుంచి భారత్కి మరో 8 చీతలు. అండ్ ప్రపంచంలో అత్యధిక క్షయ కేసులు, మరణాలు భారత్లోనే నమోదవుతున్నాయని WHO 2024 రిపోర్ట్. చమురు గిరాకీ పెరుగుదలకు భారతే ప్రధాన చోదకమని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక. 2026లో తప్పక సందర్శించాల్సిన టాప్ 10 డెస్టినేషన్స్లో కొచ్చిన్, కేరళ. ఇక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025కి ఆతిథ్యం రాజస్థాన్, మస్కట్ లోగో ప్రత్యేకంగా రీసెంట్గా నిన్నటోనే విడుదలైనాయి.
ఇక 2026 హాకీ వరల్డ్ కప్కి ఆతిథ్య దేశాలు బెల్జియం, నెదర్లాండ్స్. ఈసారి మహిళల పురుషుల హాకీ వరల్డ్ కప్ జరగబోతుంది ఒకే దగ్గర. ప్రపంచ స్నూకర్ ఛాంపియన్గా భారత క్రీడాకారిణి అనుపమ రామచంద్రన్ ప్రత్యేకత. అండ్ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ పేరుని ప్రభుత్వం స్వర్ణాంధ్ర P4గా మార్చింది. అండ్ తీతిదిలో త్వరలో చాట్బోట్ సేవల్ని ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈరోజు ప్రశ్న, స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వ సంస్థలు మరియు దూర ప్రాంత గ్రామాలకు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించే మొట్టమొదటి రాష్ట్రం ఏది? స్టార్లింక్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు ఎవరు? సో ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మన మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.